ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి హైదరాబాద్ లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీకి సంబంధించిన వ్యక్తులు దాడికి ప్రయత్నించడాన్ని ఈ రోజు పట్నంలోని పంచాయతీరాజ్ భవనం నందు కూటమి కుటుంబ సభ్యులతో కలిసి తీవ్రంగా ఖండించారు. మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు ఆదేశాలు ఇస్తే రాష్ట్రంలో సాక్షి పత్రిక కార్యాలయాలు లేకుండా చేస్తాం, కానీ మా నాయకుడు అలాంటివన్నీ సహించరు. మీరు పత్రికా విలేకరులు అణచివేయాలని చూస్తే మా తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాను అని తెలిపారు. 1648 ఇల్లులు ఫేజ్ 1 టైప్ ఫేజ్ 1గా ఏప్రిల్ 15 రోజు ఇంకోటి కూడా తీసుకోండి. దయచేసి కాళహస్తి ప్రజలు, టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎమ్మెల్యేగా, దయచేసి ఎక్కడ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేది చేయొద్దండి. అన్ని మండలాల్లో కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడైనా సరే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే మరి తప్పకుండా చర్యలు అనేవి తప్పదు. అది టీడీపీ అయినా కావచ్చు, కూటమైనా కావచ్చు, వైసీపీ అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి రావడం జరిగింది. దయచేసి మళ్ళా చెప్తున్నాను, ఈ రకంగా ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దయచేసి చేయొద్దండి. పర్మిషన్ అప్లై చేసుకోండి. ఎక్కడ కూడా లంచాలకు తావు లేకుండా ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం. హ్యాపీగా తీసుకోండి. అక్కడ కట్టేది చాలా కాస్త కొద్దిగా ఉంటుంది. కట్టేసి కనుక మీరు కట్టుకుంటే రేపు పొద్దున మీ పిల్లలకు కూడా ఇచ్చేదానికి హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి కూడా నేను కాళహస్తి టౌన్లో ఉన్న అందరికీ కూడా అందరికీ చాలా ఆనందంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దగ్గర ఈరోజు 10 కోట్ల పైచలకు రూపాయలు ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీని వెనకాల ఒక మర్మం, అది కానీ మీరు ఈరోజు కష్టమన్నా కట్టగలిగితే పర్మనెంట్ టోకెన్ నెంబర్ ఫర్ యువర్ హౌస్, అంటే ఈ నీళ్లు కట్టింది సుధీర్ రెడ్డి, దీన్ని కట్టింది, ఈ ట్యాక్స్ కట్టింది సుధీర్ రెడ్డి, అంటే ఆ ఇల్లు సుధీర్ రెడ్డి అని లెక్క కదా. ఆ పన్ను కట్టింది ఎవరు? సుధీర్ రెడ్డి, అంటే ఆ సుధీర్ రెడ్డి దగ్గర లెక్క కదా. ఆ వాటర్ కనెక్షన్ కట్టింది సుధీర్ రెడ్డి అంటే సుధీర్ రెడ్డి లెక్కలే కదా. కాబట్టి మీరు ఎంత త్వరగా అయితే తొందరగా పన్నులు, వాటర్ ట్యాక్స్ ఇవన్నీ కూడా కట్టుకోండి. పర్మనెంట్గా మీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇంకటి నుంచి మీ పిల్లలకైనా సరే ఆ ప్రాపర్టీ ప్రాపర్గా లీగల్గా ఉండిపోతుందని చెప్పి నేను మళ్ళా తెలియజేసుకుంటాను. దయచేసి మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే పన్నులు కట్టారో వాళ్ళందరూ కూడా వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్స్. మనకి 10 కోట్ల పైచలకు ఈరోజు అమౌంట్ పన్నుల రూపంలో వచ్చింది. డెఫినెట్గా వచ్చే ప్రతి పైసా నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా మొత్తం అన్ని వార్డుల్లో కూడా మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి